ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. కృత్రిమ మేధ సాంకేతిక విప్లవానికి సారథ్యం వహిస్తూ భారత్ నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కృత్రిమ మేధ వినియోగంలో మానవాళి కీలక దశలోకి ప్రవేశిస్తున్న నేటి తరుణంలో ప్రపంచ దేశాల నుంచి అలాగే పలు ప్రముఖ సంస్థల నుంచి భాగస్వామ్యం లభించడంతో ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం 5 రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సులో కృత్రిమ మేధ ఏఐ సానుకూల ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికలపై పలు సెషన్లను నిర్వహించారు. ఇక గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సదస్సుకు అనేక దేశాల అధిపతులు, ప్రముఖ టెక్ సంస్థల సీఈఓలు, ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పర్మెలిన్, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే, భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ గోబ్కే, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గులాం, క్రొయేషియా ప్రధానమంత్రి ఆంద్రెజ్ ప్లెంకోవిక్, సెర్బియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వుకిక్, సీషెల్స్ ప్రధానమంత్రి సెబాస్టియన్ పిల్లై, ఎస్టోనియా అధ్యక్షుడు అలర్ కరీస్, ఫిన్లాండ్ ప్రధానమంత్రి పెటెరో ఓర్ఫో తదితర దేశ అధినేతలు ఈ సదస్సులో పాల్గొని తమ అంతర్దృష్టులను పంచుకున్నారు. అందులో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మాట్లాడుతూ, Now, the point of this summit was not only to say, let's do more. It was to say, let's do better together. AI may be a powerful accelerator of productivity and a major shift for labor markets. This is why access to AI for all is critical. France and India share a common vision, a sovereign AI used to protect our planet and to foster prosperity for all. In health, we launched Indo-French Institute for AI in Health, a partnership between Sorbonne's Brain Institute and AIMS Delhi, and the partnership between ASH and St. John's Research Institute in Bangalore will use AI to transform hospital administration as well. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ప్రముఖ టెక్ సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, కృత్రిమ మేధ ఏఐ ఫలాలు అందరికీ అందాలంటే దానిని పూర్తిగా ప్రజాస్వామీకరించడమే ఏకైక మార్గమన్నారు. సర్వత్రా చర్చనీయాంశంగా మారిన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ తాలూకు తొలి వెర్షన్లు అందుబాటులోకి రావడానికి 2 ఏళ్లు పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఈ సదస్సులో పాల్గొన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, Google is establishing a full-stack AI hub, part of our $15 billion infrastructure investment in India. When finished, this hub will house gigawatt-scale compute and a new international subsea cable gateway, bringing jobs and cutting-edge AI to people and businesses across India. Sitting on that train, I never imagined Vizag becoming a global AI hub. Just as I couldn't have imagined that one day I'd be spending time with teams figuring out how to put data centers into space. ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకునేందుకు భారత్ సంసిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సాంకేతికతను ఒక గొప్ప సంపదగా, బంగారు భవిష్యత్తుకు నమూనాగా భారత్ భావిస్తోందన్నారు. ఆవిష్కరణలు, పారిశ్రామికీకరణకు, కొత్త పరిశ్రమల స్థాపనకు ఏఐ గొప్ప అవకాశంగా నిలుస్తోందని, ఏఐ టూల్స్ను అతి గోప్యంగా అభివృద్ధి చేయాలని కొన్ని దేశాలు భావిస్తున్నాయి, కానీ భారత్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమన్నారు. ఏఐ సాంకేతికతను అందరితోనూ పూర్తిస్థాయిలో పంచుకోవాలన్నది తమ విధానమన్నారు. అప్పుడే కోట్లాది మంది యువతీ యువకులు మరింతగా ఎదుగుతారని, తద్వారా సార్వత్రిక ప్రగతి, ప్రపంచ శ్రేయస్సు సాధ్యమన్నది తమ ప్రభుత్వ విశ్వాసమని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నేడు ప్రపంచ సమాజం మానవ మేధస్సు, సాంకేతికతతో కలిసి పరిణమించాల్సిన దశలోకి అడుగు పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ, We are entering an era where humans and intelligent systems co-create, co-work and co-evolve. ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ యాంటోనియో గుటెరస్ కూడా హాజరయ్యారు. భారత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో యాంటోనియో గుటెరస్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అంతకుముందు యాంటోనియో గుటెరస్ మాట్లాడుతూ, అంతర్జాతీయ సమాజం అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సహాయం తమకెంతో ముఖ్యమైనదని చెప్పారు. నేడు ప్రపంచంలో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్రను పోషించే అత్యంత సానుకూల ధోరణి నడుస్తోందని చెప్పారు. ప్రపంచ శాంతి భద్రతలు, వికాసం సహా అన్ని ఐక్యరాజ్యసమితి విభాగాల్లో
భారత్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తోందని యాంటోనియో గుటెరస్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న పీస్ కీపింగ్ మిషన్లలో అత్యధికంగా 5,000 మంది భారత భద్రతా దళ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇందుకు భారతదేశానికి ఐక్యరాజ్యసమితి సదా రుణపడి ఉంటుందన్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆయన మాట్లాడుతూ ఏఐ అనేది యావత్ ప్రపంచానికి ప్రయోజనాలను చేకూర్చాలని, కేవలం అభివృద్ధి చెందిన దేశాలకే ఇది పరిమితం కాకూడదన్నారు. ఏఐ యావత్ ప్రపంచానిదని, ప్రపంచంలో ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఏఐ టెక్నాలజీ ఉపయోగపడాలన్నారు. మానవాళి శ్రేయస్సు కోసం దోహదపడే సార్వత్రిక ఉపకరణంగా ఏఐ మారాలన్నారు. గ్లోబల్ సౌత్ పరిధిలోని దేశాలకు ఏఐ ఫలాలు లభించాలని యాంటోనియో గుటెరస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. Because the future of AI cannot be decided by a handful of countries or left to the whims of a few billionaires. Last year, the UN General Assembly took 2 decisive steps. First, creating an independent international scientific panel on AI. And I'm happy to announce that the panel has now been appointed. These 40 leading experts from across regions and disciplines embody a clear message. AI must belong to everyone. We must replace hype and fear with shared evidence and close knowledge gaps. I urge member states, industry and civil society to contribute to the panel's work. Second, launching a global dialogue on AI governance within the United Nations, where all countries, together with the private sector, the academia and the civil society, can have a voice. ఇరాన్, అమెరికా మధ్య అణు ఒప్పందం అంశంపై ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. 10-15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేని పక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. గురువారం వాషింగ్టన్లో జరిగిన బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశం తర్వాత ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ విషయంలో తమకు సహనం నశించిందని స్పష్టం చేశారు. ఇరాన్ ఏదో ఒక ఒప్పందానికి రావాల్సిందేనన్నారు. లేదంటే ఇరాన్కు అత్యంత దురదృష్టకరమైన పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారు. అణు ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడానికి 10 నుండి 15 రోజుల సమయం సరిపోతుందని, ఇరాన్ తన మొండితనాన్ని వేడకపోతే తాము సైనిక చర్యకు కూడా వెనుకాడిపోమని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. Good talks are being had. It's proven to be over the years not easy to make a meaningful deal with Iran. We have to make a meaningful deal. Otherwise bad things happen. And we do have some work to do with Iran. They can't have a nuclear weapon. It's very simple. You can't have peace in the Middle East if they have a nuclear weapon. And they can't have a nuclear weapon. And they've been told that very strongly. And now is the time for Iran to join us on a path that will complete what we're doing. And if they join us, that'll be great. If they don't join us, that'll be great too. But it'll be a very different path. They cannot continue to threaten the stability of the entire region. And they must make a deal. Or if that doesn't happen, I maybe can understand. If it doesn't happen, it doesn't happen. But bad things will happen. ఒకవైపు చర్చలకు ఆహ్వానిస్తూనే ఇరాన్ చుట్టూ అమెరికా భారీ సైనిక మోహరింపులు చేస్తోంది. దీంతో అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర రవాణా వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మజ్ జలసంధిని మూసివేశామని ఇరాన్ ప్రకటించింది. తద్వారా ఎన్నో దేశాల ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ జలమార్గం హార్మజ్పై తమకు పట్టు ఉందనే పరోక్ష సందేశాన్ని అమెరికాకు ఇరాన్ పంపింది. అయితే హార్మజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మకమైన డియోగో గార్సియా సైనిక స్థావరంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాగోస్ దీవులను మారిషస్కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టామర్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని అతిపెద్ద తప్పిదంగా అభివర్ణించారు. అణు ఒప్పందం విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఘర్షణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో డియోగో గార్సియాను మారిషస్కు అప్పగించవద్దని బ్రిటన్ ప్రధానికి ట్రంప్ హెచ్చరించారు. దేశాల మధ్య భూభాగాల లీజు ఒప్పందాలు ఏమాత్రం మంచివి కావని తాను బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టామర్కు పదే చెబుతూ వచ్చానని చెప్పారు. బ్రిటన్తో తమ సంబంధం చాలా బలమైనదని, ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రధానమంత్రి కీర్ స్టామర్ ఈ ముఖ్యమైన ద్వీపంపై నియంత్రణ కోల్పోతున్నారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ నాయకుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం
మంగళవారం ఆ దేశ జాతీయ టెలివిజన్లో బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి తారిక్ రెహమాన్ ప్రసంగించారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ పాలన కేవలం చట్టం ప్రకారమే నడుచుకుంటుందని ఆయన తెలియజేశారు. ప్రభుత్వం స్వయం సమృద్ధి, భద్రత, మానవతా విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడిన బంగ్లాదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉందన్నారు. చట్ట పరిపాలనను మెరుగుపరచడం, అవినీతిని అరికట్టడం తమ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశాలుగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నేడు బలహీనమైన ఆర్థిక వ్యవస్థను, తీవ్రంగా క్షీణించిన భద్రతా పరిస్థితులను వారసత్వంగా పొందిందని ఆయన వ్యాఖ్యానించారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ టకైచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం పార్లమెంటు ద్వారా రెండోసారి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి మళ్లీ నియమితులయ్యారు. గత మంత్రులందరూ తమ పదవుల్లోనే కొనసాగుతారని చెప్పారు. 465 సభ్యులున్న దిగువ సభలో 3/2 మెజారిటీతో ఆమెకు స్పష్టమైన మెజార్టీ లభించడంతో జపాన్ దేశ సంక్షేమానికి సంబంధించిన కీలక చట్టాలను ఆమోదించేందుకు బలమైన మద్దతు లభించింది. జపాన్ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడం, రక్షణ ఖర్చులను పెంచడం, భద్రతా విధానాలను డిసెంబర్ నాటికి సమీక్షించడం తమ ప్రభుత్వ ప్రణాళికల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అంశాలని చెప్పారు. ఆయుధాల ఎగుమతులను పెంచడంతో పాటు వలస నియమాలను కఠినతరం చేయాలని ఆమె ప్రతిపాదించారు. ఆర్థిక రంగంలో పెరుగుతున్న ధరలు, నిలకడగాలేని వేతనాలను పరిష్కరించడం తమ తక్షణ ప్రాధాన్య అంశంగా సనాయ్ టకాయిచి పేర్కొన్నారు. మడగాస్కర్లో సైక్లోన్ గజానీ కారణంగా 59 మంది ప్రాణాలు కోల్పోగా 16,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని ఆ దేశ జాతీయ ప్రమాద విపత్తు నిర్వహణ కార్యాలయం తెలిపింది. 15 మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యమవలేదని, 804 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. దాదాపు 4,24,000 మంది ఈ తుఫానుకు ప్రభావితమయ్యారని వెల్లడించారు. మడగాస్కర్లోని 25 జిల్లాల్లో ఈ తుఫాను కారణంగా తీవ్ర ఆస్తి నష్టం జరగడంతో ఫిబ్రవరి 14న ఆ దేశ ప్రభుత్వం జాతీయ విపత్తును ప్రకటించింది. వేలాదిగా ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు ఈ తుఫానుకు దెబ్బతిన్నాయి. గంటకు సుమారు 185 నుండి 270 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో అనేక రహదారులు ధ్వంసమయ్యాయి. మయన్మార్ ఆసియాన్ సభ్య దేశమైన తూర్పు తైమూర్ దౌత్య మిషన్ అధిపతిని 7 రోజుల్లోగా తమ దేశాన్ని విడిచిపెట్టాలని ఆదేశించింది. 2021 సైనిక తిరుగుబాటు తర్వాత మయన్మార్ సైనిక జుంటా యుద్ధ నేరాలు, మానవ వ్యతిరేక నేరాలు పాల్పడినట్లు ఆరోపిస్తూ మయన్మార్ చిన్ రాష్ట్ర మానవ హక్కుల సంస్థ తూర్పు తైమూర్ న్యాయ విభాగానికి ఫిర్యాదు చేసిన 1 నెల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలిగిన ఆసియాన్ సభ్య దేశం ద్వారా మయన్మార్పై చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు సిహెచ్ఆర్ఓ పేర్కొంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.